ఇద్దరు దొంగ బద్మాష్గాన్లు చూడుండ్రి మూతులకు మాస్కులు పెట్టుకుని ఇండ్లల్ల చోరీలు చేయనీకి ఎంత దర్జాగా వచ్చిండ్రో. చుట్టుపక్కల చూసుకుంటా ఎవ్వరు చూస్తలేరని అనుకొని మెల్లగా లోపలికి పోయిండ్రు. మరి గీళ్ళు ముందుగానే చోరీకి స్కెచ్ చేసిండ్రో ఏందో గాని అపార్ట్మెంట్ లా ఖాళీగున్న గీ ప్లాట్లకు పోయి చోరీ చేసిండ్రు. తలుపు గొల్లాన్ని కట్టర్తోని కటింగ్ చేసి ఇంట్లోకి వచ్చిండ్రట. ఇక బీర్వాలున్న 15 లక్షల రూపాయలు 12 తులాల మీదనే బంగారాన్ని ఎత్తుకపోయిండ్రట. పాపం ఇంటోళ్ళు ఏదో ఫంక్షన్ కోయొచ్చే వరకు ఇల్లు మొత్తం ఖాళీ చేసిండ్లు దొంగలు గిట్లా. పట్నం దిల్సుఖ్ నగర్ ప్రశాంతి హిల్స్ లో జరిగింది ఇది. సీసీ కెమెరాల దొంగల్ని చూసి దొరకబట్టే పనులున్నారట పోలీసోళ్ళు. చూసిండ్రు కదా పబ్లిక్ దొంగలు ఎట్లా మోపైనరో. తాళాలేసిన ఇండ్లను టార్గెట్ చేసి మరీ చోరీలు చేస్తున్నారు గిట్లా. ఇక ఈ దొంగల కథ ఇట్లుంటే విశాఖపట్నంలో ఉన్న మల్కాపురం మరిడి మాంబ గుళ్ళెకు భక్తులు లెక్కొచ్చిన గీ బద్మాష్ గాడు అమ్మవారి మెడలున్న గోల్సును ఎత్తుకపోయిండు గిట్లా. ఆగో అపర భక్తులు లెక్క బొట్టు కూడా పెట్టిండు కదా వీని ఇద్దలిచ్చుకపోను. పోతావు రోయ్ పోలీసోళ్ళకు దొరికితే నీ గుండు గులాబ్ జామ్ అయితది అని కామెంట్లు పెడుతున్నారు గిది చూసినోళ్ళు. చూసిండ్రు కదా పబ్లిక్ దొంగలు ఎన్ని కథలు పడుతున్నారో. జరా గిసొంటోళ్ళతోని పైలం మరి.